ఒక దేశపు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్వయంగా ఒక సినిమాను ప్రమోట్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? మన అజిత్ దోవల్ గారు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ 2 సినిమాని ప్రమోట్ చేస్తున్నారంట. ఇంటర్నెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే ఆయన టీవీలోకి వచ్చి ప్రమోట్ చేయట్లేదు సుమా, ఏకంగా పాకిస్తాన్ గడ్డ మీద ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా అసలేం జరిగిందో తెలిస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. కొన్ని నెలల క్రితం డైరెక్టర్ ఆదిత్యధర్ తీసిన దురంధర్ సినిమా వచ్చినప్పుడు ధ్రువ్ రాఠీ లాంటి కొందరు యూట్యూబర్లు, విమర్శకులు ఏమన్నారంటే ఇది కేవలం ఒక ప్రోపగాండా సినిమా, వాస్తవానికి మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతర దేశాల్లోకి వెళ్లి ఇలాంటి ఆపరేషన్స్ చేయలేరు అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన దురంధర్ 2 ది రివెంజ్ ని కూడా అలాగే విమర్శించడం మొదలు పెట్టారు. కానీ ఆ విమర్శకుల నోళ్లు మూయించేలా మన దాయాది దేశం పాకిస్తాన్ లో ఒక ఊహించని సంఘటన జరిగింది. అదేంటంటే సరిగ్గా మార్చి 21న ఈద్ నమాజ్ చదివిన వెంటనే పాకిస్తాన్ లోని మురిద్కే అనే ప్రాంతంలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయిన బిలాల్ ఆరిఫ్ సలాఫీని ఎవరో అన్నౌన్ మెన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ బిలాల్ ఆరిఫ్ ఎవరంటే కాశ్మీర్ యువతను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు నడిపించే ఒక కరడు గట్టిన ఉగ్రవాది. ఈ న్యూస్ బయటికి రాగానే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఎందుకంటే దురంధర్ సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ ఒక అన్నౌన్ మ్యాన్ అంటే అజ్ఞాత వ్యక్తిగా మారి పాకిస్తాన్ లో దాక్కున్న శత్రువులను ఎలా ఏరి పారేస్తాడో సరిగ్గా రియల్ లైఫ్ లో కూడా అదే జరుగుతోంది. అందుకే నెటిజన్లు ఈ సినిమా ప్రోపగాండా కాదు, అజిత్ దోవల్ గారు విమర్శకులకు ఇస్తున్న లైవ్ డెమో అని మీమ్స్ వేస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఇది కేవలం ఈ ఒక్క బిలాల్ ఆరిఫ్ తో ఆగిపోలేదు. గత కొన్నేళ్లుగా భారతదేశానికి తలనొప్పిగా మారిన ప్రతి ఉగ్రవాదిని, ప్రతి దేశద్రోహిని వాళ్ళు ఏ దేశంలో ఏ మూలన దాక్కున్నా సరే ఈ అన్నౌన్ మెన్ వెతికి మరీ చంపేస్తున్నారు. ఉదాహరణకు జహూర్ మిస్త్రీ 1999లో మన IC-814 విమానాన్ని హైజాక్ చేసిన 5గురిలో ఒకడు. పాకిస్తాన్ లోని కరాచీలో అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. షాహిద్ లతీఫ్ పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి. పాకిస్తాన్ లో ఒక మసీదులో కాల్చి చంపబడ్డాడు. సయ్యద్ ఖలీద్ రజా కాశ్మీర్ లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన ఆల్ బద్ర్ కమాండర్ కరాచీలో హత్య చేయబడ్డాడు. బషీర్ అహ్మద్ పీర్ హిజ్బుల్ ముజాహుద్దీన్ లాజిస్టికల్ కమాండర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి మన దేశంలోకి ఉగ్రవాదులను పంపేవాడు. పాకిస్తాన్ లో హతమయ్యాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్. కెనడాలోని గురుద్వారాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడు. కెనడాలోనే కాల్చి చంపబడ్డాడు. పరంజిత్ సింగ్ పంజ్వార్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్. పాకిస్తాన్ లో లాహోర్ లోని అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. సజీద్ మీర్ 26/11 ముంబై దాడుల సూత్రధారి. పాకిస్తాన్ ఆసుపత్రిలో విష ప్రయోగం జరిగి చనిపోయాడు. అంజ్లా అద్నాన్ ఉదంపూర్ దాడి కుట్రదారుడు. 26/11 దాడులతో సంబంధం ఉన్న మరో లష్కరే తోయిబా ఉగ్రవాది. పాకిస్తాన్ లో హతమయ్యాడు. అబూ ఖాతల్ హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్ లో హత్య. అక్రమ్ ఖాన్ గాజీ లష్కరే రిక్రూట్మెంట్ సెల్ హెడ్. భారత వ్యతిరేక ప్రసంగాలు చేసేవాడు. పాకిస్తాన్ లో హతం. ఖ్వాజా షాహిద్ 2018 సంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి సూత్రధారి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హతం. ఈ లిస్ట్ ఇంకా చాలా ఉంది. ముఫ్తీ షామీర్, ఖారీ షాజాదా, రహీముల్లా తారిక్ ఒక్కొక్కరుగా భారతదేశానికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పాకిస్తాన్ లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ పాపాలకు పరలోకానికి చేరుకున్నారు. ఇలా ఒక్కరేంటి, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహుద్దీన్, అల్బదర్ లాంటి సంస్థల టాప్ కమాండర్స్ అందరినీ వాళ్ళ సొంత దేశాల్లోనే ఎవ్వరికి అనుమానం రాకుండా మట్టి కర్పిస్తున్నారు. ఈ హత్యలకు ఏ దేశము బాధ్యత తీసుకోదు. భారతదేశం కూడా అధికారికంగా ఒప్పుకోదు. కానీ ప్రపంచానికి మొత్తం తెలుసు ఇది ఎవరి పనో. ఇది కొత్త భారతదేశం. దాడులు జరిగితే ఎదురు దాడి చేసే భారతదేశం కాదు ఇది. దాడి చేయాలనే ఆలోచన వచ్చిన వాడి ఇంట్లోకి చొరబడి మరీ అంతం చేసే భారతదేశం ఇది. అందుకే నెటిజన్లు దీన్ని ముద్దుగా ఆపరేషన్ దురంధర్ అని పిలుస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ఎవరో అన్నారట పక్కనే ఉంటారు, ఏమీ చేయలేరు అని. కానీ ఇప్పుడు అజిత్ దోవల్ గారి నాయకత్వంలో భారతదేశం చెప్తున్న మాట ఒక్కటే, పక్కనే ఉంటారు కానీ ఇక వాళ్లను నాశనం చేసే సమయం వచ్చేసింది అని. అందుకే దురంధర్ 2 ఒక సినిమా కాదు, అది ఒక హెచ్చరిక. భారతదేశ శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం. ఆపరేషన్ దురంధర్ ఇంకా ముగియలేదు. ఎందుకంటే మన నినాదం ఒక్కటే. అజిత్ దోవల్ గారి ఈ సైలెంట్ ఆపరేషన్స్ చూసాక మీకేమనిపించింది? ఈ అన్నౌన్ మెన్ వ్యవహారం అలాగే దురంధర్ సినిమా రియాలిటీగా మారడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇది ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం కాబట్టి మన పవర్ ఏంటో అందరికీ తెలిసేలా ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. జై హింద్.